తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ విద్యా సంస్థ. ఈ ఎస్ఆర్కేఆర్ విద్యా సంస్థ ఇంజనీరింగ్ కాలేజీ అంటే మొత్తం నేషనల్ వైడ్లోనే ఒక బ్రాండ్. అలాంటి విద్యా సంస్థకి ఫౌండర్ అయిన సాగి రామకృష్ణరాజు గారు 92 బర్త్డే సెలబ్రేషన్స్ అత్యంత ఘనంగా ఇక్కడ సేవా కార్యక్రమాలతో ఇక్కడ నడపబడింది. ఇప్పుడు మనతో పాటు ఈ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన కరస్పాండెంట్ నిశాంత్ వర్మ గారు మనతో ఉన్నారు. అసలు ఏ విధంగా ఈరోజు సెలబ్రేషన్ జరిగింది, ఏ విధంగా సేవా కార్యక్రమాలు ఆయన మాట్లాడు. సార్, ముందు 92 సెలబ్రేషన్స్ మీ తాతయ్య గారు అవుతారు, ఆయన సెలబ్రేషన్స్ వేళ జరుగుతుంది. ఈ కాలేజీ ఫౌండర్ అయిన మీ అసలు కాలేజీ ఏ విధంగా ఇప్పుడు ముందుకు సార్? ఈరోజు మా తాతయ్య గారు అయిన శ్రీ సాగి రామకృష్ణరాజు గారికి 92వ జయంతి అండి. సో దాని సందర్భంగా మేము ఈరోజు కొన్ని సేవా కార్యక్రమాలు ప్లాన్ చేసి అది విజయంగా పూర్తి చేసుకున్నాం. మొట్టమొదటి చాలా ఏళ్ళుగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ఈసారి మా కాలేజ్ వారి ఎన్ఎస్ఎస్ యూనిట్ మరియు ఇక్కడ ఆనంద బ్లడ్ బ్యాంక్ మరియు ఏలూరు ఆశ్రమం బ్లడ్ బ్యాంక్ వాళ్ళతో కలిపి ఒక 150 మంది పిల్లలు బ్లడ్ ఇవ్వడం జరిగింది ఈరోజు. అదే కాకుండా మన ఇక్కడ గ్రామ పంచాయతీలో వేస్ట్ కలెక్షన్ అనేది ప్రాబ్లం అయిపోతుందని వారు మనకు తెలియజేస్తే సుమారు ఒక 9 లక్షలు ఖర్చు పెట్టి ఆ వేస్ట్ కలెక్షన్కి సంబంధించిన 2 ఆటోలు కూడా ఈరోజు వాళ్ళకి మా చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మా కాలేజీలో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ బాలకృష్ణ గారు అని మా అలుమ్ని ఆయనే ముందుకు వచ్చి ఒక ఓపెన్ ఎయిర్ జిమ్ మీరు స్థలం ఇస్తే నా డబ్బులతో నేను చేస్తానని అన్నారు. ఆయనే దగ్గరుండి సుమారు దాన్ని కంప్లీట్ చేసేసి ఈరోజు దాన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ మొత్తం కార్యక్రమానికి మన కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు విచ్చేయడం జరిగింది. వాళ్ళ చేతుల మీదుగా ఇవన్నీ ఓపెన్ చేసి చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయడం. ఈ ఎస్ఆర్కేఆర్ విద్యా సంస్థలో ఇప్పుడు దాకా చదువుకున్న విద్యార్థులు ఎంతో ఉన్నత స్థానంలో దేశం విదేశాల్లో కూడా ఎక్కడెక్కడో ఉండి మన భీమవరం పేరు కూడా నిలబెడుతున్నారని కూడా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఉన్న విద్యా విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది కొత్తగా వచ్చింది. ఇప్పుడు అందరూ కూడా ఇది వరకు విధానం కాకుండా ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏ రకంగా మీ కాలేజీ ముందుకు సాగుతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వస్తే మనం 4 ఏళ్ళ క్రితమే స్టార్ట్ చేయడం జరిగింది. ఒక ఏఐ, ఎంఎల్, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ లాంటి కోర్సెస్ స్టార్ట్ చేసాము. అవి చాలా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయని చెప్పాలి. సో ఇక ఫ్యూచర్లో మనకు తెలిసినట్టయితే క్వాంటమ్ వ్యాలీ అని ఒకటి వస్తుంది ఆంధ్రప్రదేశ్కి. ఆ కోర్సులు కూడా యాడ్ చేసి ప్రస్తుతానికి 12 ప్రోగ్రాంలు 8,000 మంది పిల్లలతో నడిపిస్తున్నాం. ఇక ముందట కూడా ఇలాంటి న్యూ టెక్నాలజీస్ని ఖచ్చితంగా యాడ్ చేసి ఈ కాలేజ్ ముందుకు తీసుకెళ్తాం. ఉన్న స్టూడెంట్స్కి మోటివేషన్ స్పిరిట్ ఏ రకంగా కలగజేస్తున్నారు అంటే ఇప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా అతి తక్కువగా వస్తుంది. దానికి ఏ విధంగా ఫ్యాకల్టీ ద్వారా వాళ్ళ మోటివేషన్? క్యాంపస్ రిక్రూట్మెంట్స్ లాస్ట్ 2 ఏళ్లతో పోలిస్తే ఖచ్చితంగా డిప్ అయిందనే చెప్పాలి. కానీ దాని మీద ఎక్కువ వర్క్ చేసి పిల్లలకి ఇంకా ట్రైనింగ్ ఇస్తే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఇంకా డిమాండ్ ఉందనే చెప్పాలి. మాస్ రిక్రూట్మెంట్ కంపెనీస్ ఏవైతే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో కొన్ని వేలల్లో లక్షల్లో హైర్ చేసే వాళ్ళ దాంట్లో కనుక చెప్తే కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. బట్ ఈ ప్రోడక్ట్ బేస్డ్ అనే ట్రైనింగ్ సీరియస్గా తీసుకుని అంటే ఖచ్చితంగా ప్లేస్మెంట్ వరకు ఆ పిల్లలకి ఇబ్బంది అవ్వకూడదు. కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ థర్డ్ ఇయర్ నుంచే కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలు వస్తూ ఉంటాయి, కానీ కొంతమంది డిప్రెషన్కి లోన్ అవుతున్నారు స్టూడెంట్స్. వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఇప్పుడు మెంటార్ మెంటీ అనే ఒక ప్రోగ్రామ్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియన్ మ్యాండేటరీ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ప్రతి విద్యార్థికి మరి ఒక ఫ్యాకల్టీ మెంబర్ మెంటార్ కింద ఉంటారు. వాళ్ళకి ఇలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్ లేదంటే పర్సనల్గా ఏమన్నా వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే ఈ మెంటార్ నుంచి చాలా హెల్ప్ ఉంటుంది. అది కాకుండా మేము క్యాంపస్ వైడ్ ఆటోమేషన్ అనేది ప్లాన్ చేసాం. మొత్తం అందరు పిల్లలది ఎనీ టైం వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మన కంప్యూటర్ ఫోన్లోంచి మనం చూసుకునేటట్టు ఆటోమేషన్ టూల్ డెవలప్ చేసాం. ఇది ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ కరస్పాండెంట్ నిశాంత్ వర్మ గారు తెలియజేస్తుంది. పిల్లలందరూ కూడా ఎటువంటి డిప్రెషన్కి లోను కాకుండా ఇప్పుడు ఉన్న విద్యా విధానానికి ముందుకు సాగే విధంగా కూడా ఇక్కడ మోటివేషన్ స్పిరిట్ కలుగజేస్తున్నామని, అలాగే తన తాతయ్య గారు 92వ జయంతి సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించామని కూడా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర, సుమన్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.